దీన మనస్సు అనేదట మీరు వస్త్రములుగా ధరించుకోండి. ఆ వస్త్రముల చేత మిమ్మల్ని అలంకరించుకోండి. అలంకరించుకోండి. ఇక్కడట వస్త్రధారణ అనేటువంటి అలంకరణని ఏమని చెప్తానంటే, బా దీన మనస్సు అనేటువంటి గుణాన్ని మీరు గార్మెంట్స్ లాగా ధరించుకోండి. ఒక మంచి డ్రెస్ గనక వేసుకున్నాను అనుకోండి, ఆ తమ్ముడు స్పెషల్‌గా కనిపిస్తా ఉంటాడు. ఆ డ్రెస్ చాలా బాగుంది, ఆకర్షణీయంగా ఉంది, నీకు కరెక్ట్‌గా బాడీకి ఫిట్ అయింది, చాలా బాగుంది. ఇప్పుడు గార్మెంట్స్‌ని చూసి కాదంట ఆ మాట చెప్పాల్సింది. అతనిలో ఉన్నటువంటి ఆ దీన మనస్సు అనేటువంటి గుణాన్ని చూసి, ఆ తగ్గించుకునేటువంటి స్వభావాన్ని చూసి, ఆ లోబడేటటువంటి ఆ తత్వాన్ని చూసి, ఆ సహోదరిని కానీ, ఆ తమ్ముడిని గాని చూసి వాళ్ళంట, "యు ఆర్ సో బ్యూటిఫుల్. యువర్ గార్మెంట్స్ ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ దోస్ గార్మెంట్స్ ఆర్ నాట్ దీస్ గార్మెంట్స్." ఏంటయ్యా ఈ అలంకరణ? ఏంటి ఈ వస్త్రాలంటే దీన